కానున్న కళ్యాణం ఏమన్నదే స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిదే ప్రతీక్షణం మరోవరం విడువని ముడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళ ముందు పారాడగా. వాహ్, రియల్లీ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఈ ఇండియన్ ఐడల్లో పాల్గొనడం ద్వారా మీకు వచ్చినది ఏంటి అనుకుంటున్నారు? ఎంతమంది వాళ్ళ లవ్ సపోర్ట్ ని మాకు ఓటింగ్స్ ద్వారా కానీ మెసేజెస్ ద్వారా కానీ పంపించారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఎప్పటికీ. ఇక్కడున్న జడ్జెస్ లో మీకు బాగా నచ్చిన జడ్జెస్ ముగ్గురు. అందరికి సమన్యాయం మాత్రం బాగా చేస్తున్నారు, ఎవరికి అలా ఇవ్వకుండా. గీతా మాధురి గారి వాయిస్ ఇమిటేట్ చేయాలని ఎలా అనిపించింది మీకు? చాణక్య గారు అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత అద్భుతంగా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్. బట్ సమ్వేర్ షీ టుక్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఎవరైతే మన లైఫ్ లో పుష్ చేసే వాళ్ళు ఉంటారు, మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ మీ లైఫ్ లో ఎవరన్నా ఉన్నారా? స్పెషల్లీ నాట్ ద ఫ్యామిలీ మెంబర్స్, అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరన్నా? ఇలా ఎలిమినేట్ అయ్యానని తెలిసినప్పుడు కూడా కొంచెం బాధగా ఒక 1 day ఉన్నాం. ఇప్పుడున్న లేటెస్ట్ ఫాస్ట్ ట్రెండ్లో అయితే సో చాలామంది సింగర్స్ లిరిక్స్ని మర్చిపోతూ ఉన్నారు, సో సరిగ్గా పాడట్లేదు ఈవెన్ మెయిన్ సాంగ్ వచ్చేటప్పటికి అని అంటూ ఉన్నారు. ఇస్ ఇట్ ట్రూ? కష్టమైన క్వశ్చన్స్, అందుకే కదా ఇక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇప్పుడు మన ముందుకైతే మంచి మంచి పాటలతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరి ఇండియన్ ఐడల్ సీజన్ 3 సింగర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి అయితే వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. వాళ్ళు ఎవరో కాదు, కుశల్ శర్మ అండ్ హరిప్రియ. సో హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. Thank you so much. మొత్తం ఇదైతే పాటలతో అలరించేసి మరి ఇక్కడ కూడా అలరించడానికి వచ్చేసారు. ఎస్, మరి ఇండియన్ ఐడల్లో సీజన్ 3లో పాల్గొనడం, సో హౌ యు ఆర్ ఫీలింగ్? సో ఫస్ట్ కుశల్ బ్రో. ఫస్ట్ ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ అయింది జర్నీ. అసలు కార్తిక్ గారి ముందు, తమన్ గారి ముందు, గీతా గారి ముందు పాడడానికి ఆ ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ అయ్యి ఎన్నో మెమోరీస్ క్రియేట్ చేసుకొని వచ్చేసారు. ఎలిమినేట్ అయిపోయారు, ఇట్స్ ఓకే. కానీ ఉన్నంత సేపు మాత్రం ఇద్దరు చాలా ఎంజాయ్ చేయడమే కాదు, అక్కడ ప్రేక్షకులు కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ కూడా చేశారు అనమాట. మీ స్మైల్ బాగుంది. పులిహోర మొదలు పెట్టేదని మాత్రం అనుకోదు, ఇట్స్ రియల్లీ ఫ్యాక్ట్. యా, మీకు ఎలా అనిపిస్తుంది ఇండియన్ ఐడల్ లో పాల్గొనడం అని? చెప్పాలంటే ఇట్స్ అ బ్లెస్డ్ మూమెంట్. మళ్ళీ ఇదివరకు రియాలిటీ షోస్ పాడినా ఈ రియాలిటీ షో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఆహా ఇండియన్ ఐడల్ అనేటప్పటికి ఒక బ్రాండ్ అది. సో అందులో టాప్ 12 లో సెలెక్ట్ అయ్యానన్నప్పుడు ఐ ఫెల్ట్ చాలా బాగా అనిపించింది. అండ్ నా జర్నీ కూడా అసలు మా అమ్మగారు రావడం ఇట్స్ కంప్లీట్ ఇమోషనల్ గా స్టార్ట్ అయ్యి చాలా ఫన్ గా మధ్యలో వెళ్ళి దెన్ ఇలా జరిగింది. బట్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. యా, అండ్ ఎలిమినేట్ అయినప్పుడు హౌ యూ ఫెల్ట్? కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అంత మిస్ అవుతాను, అందరినీ మిస్ అవుతాను. అండ్ ఇన్పుట్స్ జడ్జెస్ నుంచి మంచి ఇన్పుట్స్ వచ్చేవి. అండ్ ఫన్, అక్కడ జరిగే ఫన్, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే వాళ్ళం, అదంతా మిస్ అవుతాను. ఎమోషనల్ గా కొంచెం అనిపించింది. బట్ హ్యాపీ దట్ ఈ జర్నీ కూడా చాలా మెమరీస్ ని ఇచ్చింది. యా, కాకపోతే మీ తోటి సింగర్స్ అక్కడ బోల్డ్ ఎంత మంది కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా? డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళతో కలిసి చేసిన ప్రాక్టీస్ సెషన్స్,
చాలా బాగుంటుండే, ఫన్ ఉంటుండే. అండ్ ఒక్క పాట జడ్జెస్ ముందర పాడితే చాలు అని అనుకొని వచ్చాను నేనైతే. 4 songs పాడాను, బట్ స్టిల్ ఇంకొన్ని పాడితే అయిపోతుండే, ఇంకొన్ని ఆపర్చునిటీస్, ఇంకా కొన్ని పాటలు పాడితే అయిపోతుండే అని డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. కానీ ఎలిమినేట్ అయిపోయినా కానీ మీ సాంగ్స్ మాత్రం కొంతమంది సపోర్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ, కొంతమంది బయట వాళ్ళు కానీ. సో అలా బయట వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా ఇంత అంటే ఫాలోయింగ్ వచ్చిందా అని మీకు అనిపించినప్పుడు హౌ యూ ఫెల్ట్? వెరీ హ్యాపీ. అసలు చాలా మంది మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసి ఇండియన్ ఐడల్ లో పాడుతున్నావు, చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది మన ఊరిని రిప్రజెంట్ చేస్తున్నావు వెళ్ళి అక్కడ అన్నప్పుడైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలి కదా, సో మనడు కుశల్ అయితే ఎక్కడి నుంచి అంటే జగిత్యాల, ధర్మపురి నుంచి అనమాట. సో స్మాల్ టౌన్ బాయ్ కేమ్ టు ద ఆన్ బిగ్ స్టేజ్. నిజంగా ఇట్ వాస్ అంటే వింటుంటేనే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వైజాగ్ అమ్మాయిలు అంటేనే మంచి పటాస్ అనమాట. ఎస్, వైజాగ్ అమ్మాయి. సో అసలు మీ జర్నీ అనేది సింగింగ్ లో ఎలా స్టార్ట్ అయింది? బేసిక్ గా ఫ్యామిలీ అందరూ అంటే అమ్మ నాన్న మ్యూజిక్ లోనే ఉన్నారు కాబట్టి, అమ్మ మ్యూజిక్ టీచర్ కాబట్టి అమ్మకి నేను ఖచ్చితంగా పాడాలి, నా లైక్ కూతురు మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి సింగర్ అవ్వాలి అనే కోరిక ఆవిడకి. సో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పుడు అసలు మ్యూజిక్ అంటే. దెన్ ఆవిడ ఇంట్రెస్ట్ ని చూసి నేను నేర్చుకోవడం జరిగింది. అమ్మ బాగా ఇది చేసేవారు, నేర్చుకోని. ఓ చిన్నప్పటి నుంచే బెత్తం పట్టుకుని పాడో అని అంటున్నారా ఏంటి? కొంచెం స్టార్టింగ్ లో లేపి కూర్చోము, ఏంటో మా టార్చర్, స్కూల్కి వెళ్ళిపోతా అలా ఉండేది. తర్వాత ఐ గాట్ టు నో ద వాల్యూ. ఒక్కొక్క పాట విన్నప్పుడు ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ నా స్టార్ట్ అలా జరిగింది. అండ్ ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ పాడేదాన్ని. సో అలా 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 ఇంకా కంప్లీట్ ప్రాణం అయిపోయింది మ్యూజిక్. అలా అలా పారే గోదావరి లాగా సాంగ్స్ పాడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. అండ్ మీ జర్నీ అనేది చిన్నప్పటి నుంచి అనేది ఉంది. సో చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఇట్ వాస్ ఎ డిఫరెంట్. కాకపోతే ఆ చిన్నప్పటి నుంచి అనేటప్పటికీ ఖచ్చితంగా ఒక పర్టికులర్ సాంగ్ అనేది మిమ్మల్ని ఇప్పటికీ ఒక హాంట్ చేస్తూ ఉంటుంది. అలా ఉన్న సాంగ్ ఏదైనా ఉందా? లైక్ సితారా మూవీలో ఒక పాట ఉంటుంది, వెన్నెల్లో గోదావరి అందం అని. నా స్టార్ట్ నేను పాడేటప్పుడు అది ఎక్కువ ఎమోషనల్ సాంగ్, ఎక్కడికి వెళ్ళినా అది పాడుతూ ఉండేదాన్ని. సో ఆ సాంగ్ ఏదో ఒక్కసారి పాడితే అయిపోతుంది కదా, ఏంటంటే వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలిని తోర్పు సుడిగుండమై, నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. నాకైతే విజిల్ వేయాలండి, క్లాప్స్ వరకే ఆపేస్తాను. ఇట్ వాస్ నైస్. యా నైస్ హరిప్రియ. అండ్ మీ జర్నీ అనేది మ్యూజిక్ తో ఎలా మొదలైంది? మ్యూజిక్ తో నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో మొదలైంది. అప్పటి వరకు అసలు మ్యూజిక్ లేదా, సింగర్ అవ్వాలి అన్న థాట్ కూడా అంతగా లేకుండే. ఎందుకు బ్రో, ఏమైనా జాబ్ రాలేదా ఏంటి సాఫ్ట్వేర్ లో? సో సెకండ్ ఇయర్ నుంచి వింటూ ఇష్టం పెరిగిపోయింది మ్యూజిక్ పైన చాలా చాలా. రోజుకి ఒక 2 నుంచి 3 గంటలు పాటలు వినేవాడిని. విని ఇంకా నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని అనుకున్నా. స్టార్ట్ చేసా యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ అప్లోడ్ చేయడం, అలా చేసి అలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. మ్యూజికల్ జర్నీ అలా స్టార్ట్ అవుతూ ఇండియన్ ఐడల్ తో ఇట్లా ఇంతవరకు వచ్చేసారు అనమాట. అండ్ మీరిద్దరు కలిసి డ్యూయల్ గా ఒక సాంగ్ అని అట్లా ఏమన్నా పర్ఫామ్ చేశారా? అట్లా ఏమన్నా ఛాన్స్ ఏమన్నా వచ్చిందా? యాక్చువల్లీ
బట్ యూఆర్ లుకింగ్ గుడ్ ఫ్రెండ్స్ లా అనిపిస్తున్నారు అందుకోసం అనమాట. ఇండియన్ ఐడల్ లోనే పరిచయం హరిప్రియ నాకు, అప్పటిదాకా తెలియదు. ఓకే, ఇక్కడికి వచ్చాక వి బికేమ్ యాక్చువల్లీ లాస్ట్ లో తిన్న పాటకి నేను కోరస్ పాడా, అలా కొంచెం అక్కడి నుంచి ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఒకటేసారి ఇద్దరు కూడా బయటికి రావాల్సి పరిస్థితి అనేది కూడా వచ్చింది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు హరిప్రియ? జస్ట్ ఇట్స్ గెస్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అంతే. అంటే నిజంగా ఓపెన్ గా చెప్పాలంటే అందరు బాగా పాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ వీళ్ళు బాగా పాడతారు అనుకుంటే వాళ్ళకి మించి ఇంకొకళ్ళు బాగా పాడుతున్నారు. సో ఒక్కళ్ళని చెప్పలేము. ఐ విష్ ఆల్ అందరికి ఇవ్వరు, ఫస్ట్ అందరికి ఇచ్చేస్తే అందరికి ఇవ్వరు. బట్ అనుకోవడం ఏంటంటే పర్లేదు, ఇక్కడ ఎవ్వరు ఏమన్నారు, మనోడు కూడా చెప్తాడు. నాకు సడన్ గా ఇప్పుడు కొంతమంది అని లేరు, మనం అనుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు బయటకి. అంటే మీ ఒపీనియన్ లో ఒక పేరు చెప్పేసి చాలు, నెక్స్ట్ అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అంటే అక్కడ నాకు కీర్తన చిన్న పాప పాడుతుంది, సమ్వేర్ క్యూట్ అనిపిస్తుంది. ఓకే, చిన్నపిల్లలు ఎప్పుడు క్యూటే. అంటే ఏమో ఎలా ఇప్పుడు కేశవ్ సూపర్, అనిరుద్ సూపర్, అందరూ బాగా పాడుతున్నారు, ఒక్కళ్ళు అని తీయలేం. టఫ్ క్వశ్చన్ కాకపోతే ఆన్సర్ మాత్రం వచ్చేసింది. నెక్స్ట్ మీట్ అనే బ్రో, నాకైతే అసలు ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపిసోడ్ లో చాలా బాగా పాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపిసోడ్ లో బొమ్మ బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. సో అందరూ ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నారు, అందరూ నెక్స్ట్ లెవెల్ లో వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఎఫర్ట్ బాగా పెట్టి ప్రాక్టీస్ చేసి చేస్తున్నారో వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే. కానీ నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా బ్రో, అక్కడి నుంచి కాపీ కొట్టి ఇక్కడ నీ పేపర్ లో రాసేసుకొని చెప్పినట్టుంది, కానీ ఆన్సర్ మాత్రం చెప్పలేదు తెలుసా. నాకు నిజంగా గెలుస్తారు అని లేదు, అలా అనిపించట్లేదు. ఓకే, అండ్ మీ లైఫ్ లో మీకు అంటే సింగింగ్ అనేది ఒక 3-4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయిన తర్వాత హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ స్ట్రగుల్స్ ఇన్ యువర్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే సింగింగ్ విషయంలో? అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కాదు మాది, మా ఇంట్లో కూడా మ్యూజిక్ వింటారు చాలా ఇష్టంగా, కానీ పాడడం లేదు. సో ఫస్ట్ కొంచెం అందరూ షాక్ అయ్యారు, నువ్వు అంటే ఇదేంటి అసలు సడన్ గా మ్యూజిక్ అన్నట్టు ఉన్నారు. స్టార్టింగ్ లో కష్టం అంటే ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి డెఫినెట్ గా అయితే ఒకటి మైండ్ లో పెట్టుకున్నా. డెఫినెట్లీ ఆపర్చునిటీస్ దొరకడానికి కొంచెం కష్టపడడం, మనం ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయడం, అలా కష్టం ఏమనిపించలే, ఇష్టంగానే చేశారు. కానీ మీ జర్నీ అనేది స్టార్ట్ చేసిన తక్కువ కాలంలోనే మరి పాడుతా తీయగలో కూడా మీకు సెకండ్ ప్రైజ్ అనేది వచ్చింది. సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు అది కూడా జీవితంలో గుర్తుండిపోయే మెమరీ. పాడుతా తీయగా కూడా నేను ఆడిషన్ ఇద్దాం, ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో అలా 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 సెలెక్ట్ అయిపోయి సెకండ్ ప్లేస్ వరకు వెళ్ళడం దేవుడి దయ. హ్యాపీ, వెరీ హ్యాపీ. కానీ హార్డ్ వర్క్ మాత్రం చాలా బాగా చేశారని కూడా అనిపించింది అనమాట. అంటే చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్. ఎంత ప్రాక్టీస్ చేస్తాడంటే పాపం ఈజ్ ట్రూలీ అ జెన్యూన్ హార్డ్ వర్కర్. అంటే మీరు చేయరా? మీకు చిన్నప్పటి నుంచి ఉందండి. కొన్ని విషయాలు మీరు క్యాచ్ చేయడం అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది, కానీ జర్నీ అనేది మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇట్ వాస్ డిఫరెంట్ ఉంటుంది, టఫ్. అండ్ మెయిన్గా ఈరోజు ఈ స్థాయికి రావడానికి గురువు అనే వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ గురువు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? సో మా గురువు గారి పేరు ప్రతిమా శశిధర్ గారు. ఓకే. సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అని మెహదీపట్నంలో ఉంది. ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ నేను ఇండియన్ ఐడల్ లో పాడగలిగాను, అంత దూరం వెళ్ళగలిగాను అంటే ఖచ్చితంగా ఆవిడే కారణం. సో అసలు చాలా చాలా థ్యాంక్ఫుల్ ఆమెకి, మా గురువు గారికి. ఓకే. అండ్ మీరు హరిప్రియ? నా మొదటి గురువు మా అమ్మగారే. సో అమ్మ తర్వాత అమ్మ దగ్గర ఎవరు కరెక్ట్ గా నేర్చుకోరు. అంత మన ఇంట్లో బంగారం ఉన్న దాన్ని యూజ్ చేయమన్నట్టు నేను అలాగే వినలేదు మా అమ్మగారికి. సో ఇప్పుడు ఫీల్ అవుతా. దెన్ ఆఫ్టర్ అమ్మ లేదు నా దగ్గర అయితే విందు అని లైక్ కల్పనక్క దగ్గర నేర్చుకున్నాను, షిందక్క దగ్గర, అంటే అందరి దగ్గర
కొంచెం కొంచెం అంటే కర్ణుడిలాగా ఐ లెర్న్ సంథింగ్ అన్నమాట. సో దెన్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాగరాజు ప్రసాద్ గారు, శ్రీ నాగరాజు ప్రసాద్ గారు అని ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, సేమ్ టైం కర్ణాటక ఒకళ్ళు ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ సుస్వర మ్యూజిక్ అకాడమీ వైలిన్ కూడా శ్రీమన్నారాయణ గారని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. వైలిన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓ మల్టీ టాలెంటెడ్ బ్రో. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం వైలిన్ అంటే. ఓకే. సో ఇష్టంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, ఇండియన్ ఐడల్కి వచ్చాను. కానీ మీ మల్టీ టాలెంటెడ్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ గా మీరు ఇమిటేట్ చేయడం నిజంగా తెలుసు అందరికీ ఒక రకమైన షాక్ అన్నట్టు అనిపించింది అనమాట. మెయిన్ గా గీతా మాధురి గారి వాయిస్ అయితే అచ్చు గుద్దినట్టు అట్లా దింపేస్తున్నారు. యా, దాని గురించి ఏదైనా కాస్త చెప్పొచ్చు కదా. అసలు అంటే గీతా మాధురి గారి వాయిస్ ఇమిటేట్ చేయాలని ఎలా అనిపించింది మీకు? అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. మామూలుగా ఆ రోజు కొంచెం ఎపిసోడ్ ఫన్నీగా చేద్దాం అనుకొని అడిగారు, గీతక్కని ఎవరు ఇమిటేట్ చేస్తారు అని అడిగితే అందరూ లైక్ వింటారు కదా కొంతమంది, చేస్తుంది ఒకసారి ట్రై చేయండి అంటే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్, నేను పాడాలి, తర్వాత కమెంట్స్ అన్ని వస్తాయి. అప్పటికే పాపం నాకు తమన్జర్ అంటే పిచ్చ భయం. అంత భయం పెట్టేశాడు అంటే సమ్వేర్ ఆయన చాలా ఇదిగా ఉంటారు, ఇలాంటి అంటే ఇమిటేషన్స్ కదా కరెక్ట్ కాదేమో అనేసి అనిపిస్తుంది ఒక పక్క నుంచి. కానీ గీతక్క స్వీటెస్ట్. అక్కని చెయ్యాలి అని ఉంది, చెయ్యొద్దు అని కూడా ఉంది. బట్ సమ్వేర్ షీ టుక్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. మేము కూడా చూసి చాలా పాజిటివ్. సో ఒక కంటెస్టెంట్ ఎప్పుడైనా కానీ ఒక యూనిక్ థింగ్ ఉన్నారంటే ఆ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతారు. ఆ ఎపిసోడ్ లో మాత్రం యు ఆర్ ద హైలైట్ అన్నమాట. సో ఒక్కసారి ఏమన్నా గీతా మాధురి గారి వాయిస్ తో పాట వద్దు కానీ 2 మాటలు మాట్లాడినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. చాణక్య గారు అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత అద్భుతంగా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ ఇవాళ ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా చూద్దాం, ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే లాస్ట్ లో ట్యాగ్ లైన్ ఏదో సంథింగ్ ఏదో ఉంటది కదా, మన శ్రీరామ్ గారు సరే మన కార్తిక్ గారు కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే గీతా మాధురి గారి దాంట్లో సూపర్ గా పాడే ఏదో సంథింగ్ అని ఉంటది. అక్క యూజువలీ చాలా తెలుగులో స్పష్టంగా మాట్లాడతారు. రైట్. సో అది బాగా నచ్చుతుంది నాకు. యూజువలీ అందరూ మామూలుగా మాట్లాడేస్తారు, బాగా పాడారు ఇలా మాట్లాడతారు. అక్క చాలా అద్భుతంగా పాడారు, చాలా ఒక దూదిలాగా ఇలా ఇవన్నీ యూజ్ చేస్తారు. అయితే బాగా అనిపిస్తుంది, అక్క మాట్లాడినప్పుడు కూడా అలా చూడాలనిపిస్తుంది. అండ్ మీరు కూడా పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశారు. సో అది దట్స్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో ఆర్ కైండ్ ఆఫ్ థింగ్? లేదు, చాలా రియాలిటీ షోస్ పాడాను. సరిగమప, లిటిల్ ఛాంప్స్, విజేత, ఇలా చాలా పాడిన తర్వాత పాడాలని ఉంది మా టీవీలో బాలు గారిది, అందులో ఫైనలిస్ట్. తర్వాత పాడతా తీగ అలా వచ్చేసి అలా ఈరోజు మరైతే ఇండియన్ ఐడల్ నుంచి కూడా. ఓకే. అంటే యూజువల్లీ సింగర్స్ అనేటప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్లో అయితే సో కొంతమంది సింగింగ్ అనేది ఒక పార్ట్ టైమ్గా పెట్టుకుంటూ ఉంటారు. సో మీరు ఇదే కాకుండా యూఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ కంప్లీట్గా సింగింగ్ ఫీల్డ్లోనే ఉన్నారా? నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎంటెక్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయిపోయింది నాది. సో ఇప్పుడు ఎంటెక్కి చదువుతున్నా. సో ఒకటే బ్రో? ఒకటే. ఈసీయా? కాదు బ్రో. ట్రిపులియా? కాదు బ్రో, మరి ఇంజనీరింగ్ బ్రో. ఈసీఏ అనమాట మొత్తానికి అయితే. యా, కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారని మరొకసారి నిరూపించాం మేమైతే. యా. అండ్ మీ ఎడ్యుకేషన్ కానీ? నా డిగ్రీ కంప్లీట్ అయిందండి. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ లోనే ఉన్నాను కాబట్టి సమ్వేర్ దీనికే ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. అండ్ ఇందులోనే ఏదైనా ఎప్పటికైనా నేను మ్యూజిక్ లోనే ఉందాం అనుకుంటున్నా. మ్యూజిక్ లో ఉందాం అనుకుంటున్నారు. ఓకే. అండ్ యూజువల్లీ ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్ అనేది ఎంచుకున్న తర్వాత ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, ఆ పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళలా ఉండాలి అని చెప్పేసి. మీకు కూడా ఉండే ఉంటాయి. సో అది ఏంటో చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది నేను కూడా చెప్పుకుంటా. అయ్యో చాలా పెద్ద మాట. కానీ
నాకు నేను ఎక్కువ అడ్మైర్ అయ్యేది శ్రేయా ఘోషాల్ మ్యామ్ కి. సో ఆవిడంత ఎప్పటికీ లైఫ్ లో అవ్వలేం, బట్ ఆవిడ ఎంత ప్రాక్టీస్ చేసుంటే ఆ పొజిషన్ లో ఉన్నారు. ఆ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎవరు పాట విన్నప్పుడు, నా పాట విన్నప్పుడు దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు ఆవిడ పాట విన్నప్పుడు ఎంత బాగా పాడారు అనే ఫీలింగ్ ఏదైతే వస్తుందో, నా పాట విన్నప్పుడు కూడా అలాగే వాళ్ళు ఫీల్ అవ్వాలి అన్నది ఒకటే నా డ్రీమ్. మంచి సింగర్ అనిపించుకోవాలి అనిపించుకుంటారు. మీకు అలాంటిది ఏమన్నా ఉందా? అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఇప్పుడు బాలు గారి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకున్నాం. నేనైతే చాలా నేర్చుకున్నా. అంటే ఒక రెస్పెక్ట్, మ్యూజిక్ అంటే ఒక రెస్పెక్ట్ కావచ్చు. అసలు ఆయన అంతే, ఇంకా ఆయన దేవుడితో సమానం సంగీతంలో. సో ఆయన రియాలిటీ షోస్ లో కావచ్చు, లేకపోతే కాంపిటీషన్స్ లో చెప్పిన కొన్ని టిప్స్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఒక మంచి సింగర్, ఒక డిఫరెంట్ యూనిక్ సింగర్ అని అనిపించుకోవాలని. అండ్ హరిప్రియ, ఇప్పుడు మీ సింగింగ్ ప్రొఫెషన్ లో సో మరి ప్రైజ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీకు వచ్చిన ప్రైజ్ కాకుండా క్రిటిసైజ్ ఏదైనా ఉందా? అది విన్న తర్వాత అది మీకు బాధ అనిపించుంటుంది. మనకి ఎంత మంచి పేరు వస్తుందో, అట్ ద సేమ్ టైం సమ్వేర్ ఎక్కడో దగ్గర ఇది కూడా రన్ అవుతుంది. బట్ అవి చూసినప్పుడు నిమిషం కొంచెం అరే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే ఒకసారి ఆ కమెంట్ పెట్టే ముందు ఒకసారి వాళ్ళు ఆలోచించి ఉండాల్సింది కదా. అరే వీళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో ఏమో, వాళ్ళ బ్యాక్ పెయిన్ ఏంటో తెలీదు, సడన్ గా ఇలా కమెంట్ పెట్టేస్తాం. దాని వెనకతల వాళ్ళ ఎఫర్ట్ ఎంత ఉందో. ఇప్పుడు సినిమా చూస్తాం, సినిమా అందరికి నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ ఈజీగా రివ్యూ చెప్పేస్తాం. బట్ దాని వెనకాతల ఎన్ని క్రాఫ్ట్స్ కష్టపడ్డాయి ఇదంతా ఎవరికి తెలియదు. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, కొంచెం వాళ్ళ ఎఫర్ట్ కూడా ఆలోచించి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ సమ్వేర్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితికి ఏమనలేము. కానీ ఒకటి తెలుసా, ఆ కామెంట్ సెక్షన్ ని మనం చూడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామంటే అదే హ్యాపీ. ఎగ్జాక్ట్లీ, అది కూడా నిజం. అండ్ అవి చూసినప్పుడు కూడా నెక్స్ట్ టైం ఇలా అనిపించుకోకూడదు, బాగా పాడాలి, అది కూడా వస్తుంది కొన్నిసార్లు. కానీ ఎక్కువ శాతం అయితే మనము డిమోటివేట్ అయిపోయే అవకాశం, అంటే అది చూసామంటే డిమోటివేట్ అయిపోతుంది. అలా లేకుండా ఉండాలంటే ఇగ్నోర్ చేసేస్తే అయిపోతుంది, మెయిన్ థింగ్. అంతేగా. సో మీకు అలాంటిది ఏదైనా, అంటే మీ కెరియర్ అనేది మధ్య నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే బంధువులు కానీ ఎందుకు అవసరం అని ఇట్లాంటి మాటలు ఖచ్చితంగా వచ్చే ఉంటాయి కదా, అలా మీకు ఏమైనా వచ్చాయా? వచ్చాయి. ఒక్కొక్కసారి అంటే బాధేస్తుంది నాకైతే. అంటే కొన్నిసార్లు ఒక రోజంతా మూడ్ ఆఫ్ అయిపోయి అలా ఉన్న రోజులు ఉన్నాయి. కామెంట్స్ కూడా కొన్ని చాలా, అంటే నాకు యూజ్ అయ్యే కామెంట్స్ కూడా ఉండే నా సింగింగ్ ఇంప్రూవ్ అవడానికి. కొన్ని ఇంకా బ్యాడ్ కామెంట్స్, అది మా పేరెంట్స్ చూస్తే కొంచెం ఆఫ్ అవుతుండే. బట్ ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాము, బట్ చూస్తాము. ఇంకా వీ హ్యావ్ టు టేక్, దేన్నైనా మనం తీసుకోగలగాలి, ముందుకు వెళ్ళగలగాలి. ఓకే. అండ్ మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో చాలా కష్టంగా అరే ఈ సాంగ్ నేను పాడలేనేమో అని అనిపించి ట్రై చేసి సక్సెస్ అయిన సాంగ్ ఏమన్నా ఉందా? కొన్ని సాంగ్స్ అయితే వినడానికి అమ్మో ఇలా పాడారని నార్మల్ ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ లో పాడిన నేను 2 పాటలు కొంచెం ఛాలెంజింగ్ అనిపించాయి. వైలిన్ సాంగ్ పాడాను ఇద్దరు అమ్మాయిలతో. దానిలో అబ్బాయిది వెస్టర్న్ స్టైల్, అమ్మాయిది కంప్లీట్ క్లాసికల్ స్టైల్. అది స్విచ్ అవుతూ ఉండాలి. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బుగ్గే బంగారమా నేను ఎలిమినేట్ అయిపోయిన సాంగ్, అది కూడా ఛాలెంజింగ్ అనిపించింది. కొంచెం ఆ ఫీల్ తీసుకురావడం అంతా. అండ్ నేను పాడత తీయగల ఆడవే మయూరి అని ఒక పాట పాడాను, అది కూడా కొంచెం ఇవి ఛాలెంజింగ్ అనిపించాయి. బట్ నేర్చేసుకొని బాగా పాడాను. అండ్ మీకు ఛాలెంజింగ్ అనిపించిన సాంగ్స్ కానీ ఏదైనా ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా. అవును. అండ్ ఆ సాంగ్ ఏదన్నా మీరు పాడితే వినాలని మాకు కూడా ఉంది. షూర్. సిగ్గుపడుతున్నారా బ్రో? ఛాలెంజింగ్ కాకుండా ఏదైనా నార్మల్ సాంగ్ పాడమంటారా? యా ఓకే, బెటర్ కదా. నేను ఒకటి ప్రిపేర్ అయ్యా, అందుకే ప్రిపేర్ అయ్యారా? అయితే ఇంకా హ్యాపీ. ఓకే, ఈ సింగర్స్ వచ్చిన అద్భుతం ఇదే అండి, మన సాంగ్ పాడండి అంటే రెడీగా ఉంటారు. ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ అండి, చాలా సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ అండి. యా. అండ్ ఇప్పుడు అడిగే క్వశ్చన్ అయితే మీరు కూడా ఖచ్చితంగా టెన్స్ అయ్యే క్వశ్చనే.
అదే టెన్షన్ పెట్టేసింది అనుకోకండి. స్టేజ్ మీద ఎప్పుడైనా కానీ పాడేటప్పుడు లిరిక్స్ మర్చిపోయిన సందర్భాలు బోల్డ్ అన్నా? ప్రతి పాట ఒక ఛాలెంజ్, ప్రతి పాట అంటే కొన్ని ఇక్కడికి వచ్చాక కొన్ని కొత్త పాటలు, కొన్ని లిరిక్స్ ఎంత తెలిసిన పాట అయినా కూడా ఆన్ స్టేజ్ ఒక్కసారి బ్లాంక్ అయిపోతాం. ఇలా బ్లాంక్ అయిపోయినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? నేను ఇదే కాదు, నేను బయట షోస్ లో పాడేటప్పుడు లిరిక్స్ ఉంటాయి. ఇంకొకటి ఒకవేళ లిరిక్స్ కూడా లేకపోతే వెనకతలు చరణం ముందుది కలిపేస్తాను. ఆన్ స్టేజ్ పాడినప్పుడు దొరికిపోతాం, ఇంకా తప్పదు నాన్న అనే పాడాలి. ఇలా ఇండియన్ ఐడల్ ఎప్పుడైనా జరిగిందా? నాకైతే నేనైతే గాడ్స్ గ్రేస్, దేవుడికి ఒకటే దండం పెట్టుకునేదాన్ని. నాకు పాట గురించి టెన్షన్ ఉండేది కదా, లిరిక్స్ గురించే టెన్షన్. దేవుడా లిరిక్స్ బాగా పాడాలి మర్చిపోకుండా. మీకు బ్రో మీకు సేమ్ ఫీలింగ్ ఏంటి? అంటే సేమ్ అంటే ఎలా ఎంత బ్లాంక్ అయిపోతామంటే, ఇప్పుడు సపోజ్ ఇదే పాట అనుకుందాం, ఇటు రావే నా ఆకాశ బొమ్మ. నాకు చాలా సార్లు ఇలా జరిగింది, బట్ స్టేజ్ పైన నేను ఎప్పుడు తప్పు చేయలేదు, దేవుడి దయ. సో బట్ స్టేజ్ కన్నా ముందు ఇప్పుడు కూర్చుంటాం కదా, నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ అయితే ఇటు రావే నా, తర్వాత ఏంటి నేనే అమ్మ కాక నేనే నాన్న అమ్మ, ఓకే, ఇలా చాలా సార్లు అసలు టెన్షన్ పడుతుండే. బట్ స్టేజ్ పైన అయితే ఇప్పటి వరకు లిరిక్ మిస్టేక్ చేయలేదు. ఓకే. అండ్ మీరైతే క్రిటిసైజ్ చేసిన ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, కానీ ఎవరైతే మన లైఫ్లో పుష్ చేసే వాళ్ళు ఉంటారు, మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ మీ లైఫ్లో ఎవరన్నా ఉన్నారా? స్పెషల్లీ నాట్ ద ఫ్యామిలీ మెంబర్స్, అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరన్నా? హరిప్రియ ఉన్నారు, ఆబ్వియస్లీ. నా ఫ్రెండ్స్ చాలా ఇది చేస్తారంటే, నేను ఇలా ఎలిమినేట్ అయ్యానని తెలిసినప్పుడు కూడా కొంచెం అనిపిస్తుంది, కొంచెం బాధగా. ఒక 1 డే ఉన్నప్పుడు ఇదొక నీకు మంచి జరుగుతుంది, రేపొద్దున్న ఇంకా నువ్వు బాగా నేర్చుకోవచ్చు, నీకు చాలా హెల్ప్ చేస్తారు, చాలా మోటివేట్ చేస్తారు, నువ్వు ఇంకా ఎక్కువ బెటర్ చేసుకోవడానికి ఇదొక స్టెప్పింగ్ స్టోన్ అనుకో అనేసి చాలా ఇది చేస్తారు. అలా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు కూడా ఉన్నారండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాక కూడా చాలా పాజిటివ్ గా మెసేజెస్ పంపడం, మా ఊరి ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది పాటల గురించి సజెషన్స్ ఇవ్వడం కావచ్చు ఉన్నారు. మంచి అంటే ఏదైనా ఫ్రాంక్ గా చెప్పేవాళ్ళు ఉన్నారు. పాట బాగుంటే బాగుందని ఎంత ఫ్రాంక్ గా చెప్తారో, పాట బాగాలేదు అంటే బాగాలేదు, నిజంగానే ఇది బాగాలే ఈ పాట అని చెప్పే ఫ్రెండ్స్ దొరికారు, దానికి లక్కీ. ఓకే. అండ్ అదే మా ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారు తెలుసా, రారా పార్టీ చేసుకుందాం అంటారు. సో ఈ టైప్ లో ఉంటారు అనమాట. కానీ అలా మోటివేట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారంటే రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అండ్ సింగింగ్ విషయానికి వస్తే గాడ్ అంటే బాలు గారు అంతే. యా. అండ్ బాలు గారితో అంటే ఆయనతో ఎప్పుడైనా సాంగ్స్ పాడడం కానీ, ఆ స్టేజ్ లో ఉండడం కానీ, కోరస్ పాడడం కానీ, ఇలాంటి అంటే అవకాశం ఏమన్నా వచ్చిందా మీకు? పాటతో తీగ పాడాలని ఉంది, చిన్నప్పుడు పాడాను. అప్పటికి నాకు తెలియని ఏజ్ అది. అంటే బాలుగారు అంటే బాలుగారు తెలుసు, కానీ ఆయన ఏంటి అన్నది తెలిసేటప్పటికి పాడతా తీగ ఆయన దేవుడు అంతే, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఒక ఫీలింగ్. ఆయన దూరం నుంచి చూసి దండం పెట్టుకునే స్టేజ్ అనమాట. అక్కడి నుంచి ఆయన ముందు పాడేటప్పుడు చాలా భయం వేసేది. దెన్ సమ్వేర్ చాలా జర్నీ పాడుతూ తీగ, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అది అయిపోయిన తర్వాత ఆయన పాడుతున్నప్పుడు పాడుతూ తీగలో కూడా ఇంట్రో సాంగ్స్ గట్రా పాడేటప్పుడు చిన్న కోరస్ బిట్ పాడితే బాగుండు అని ఉండేది. తర్వాత నేను ఎలా మనసులో అనుకున్నాను, దేవుడి దయవల్ల అలాగే స్వరాభిషేకంలో ఆయనకి కోరస్ పాడే అవకాశం, అదృష్టం దక్కింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ అదే దీనిలో స్వరాభిషేకంలోనే ఆయనతో పాడే అదృష్టం కూడా వచ్చింది, పాడే అవకాశం గురుగారితో నిజంగా. అండ్ తర్వాత ఆయన కపుల్ ఆఫ్ ప్రైవేట్ షోస్ చేసినప్పుడు కూడా వెళ్ళి పాడాను. అండ్ ఆయన ఆస్ట్రేలియా కూడా పంపించారు నన్ను, అంటే పాడుతీగా ఫైనలిస్ట్ అందరినీ పంపించారు. సో అందులో నేను ఒక పార్ట్ అవ్వడం ఎప్పటికీ ఒక మెమరబుల్ గా మీ లైఫ్ లో గుర్తుండిపోయే మూమెంట్ గా ఉండిపోయింది అనమాట. దానికి మించింది ఇంకెప్పటికీ రాలేదేమో బహుశా. ఎన్ని వచ్చినా కానీ అదే ఫస్ట్. సూపర్. మీకేమన్నా అలాంటి అవకాశం కానీ రాలేదండి. నేను కూడా ఆయన దూరం నుండి పాడితే చూస్తే చాలు అని అనుకున్నాను, కానీ చూడలేదు. అండ్ ఇంకొకటి మా పాడత తీయగలో ఫస్ట్ ఆయన ఫోటో వేసి మీ మెమోరీస్ లో అని అసలు
కళ్ళలోంచి నీళ్ళు వస్తుండే. ఒక్కసారన్నా కలిసి ఉండాల్సింది అనేదైతే ఉంది. కానీ సో ఆయన లేని టైంలో మీ ప్రొఫెషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఒకవేళ ముందే స్టార్ట్ అయ్యింటే ఆయన మీట్ అయ్యే అవకాశం వచ్చిండేదేమో. అవును. కానీ అదృష్టం మాత్రం మీకు వచ్చిందండి. యా. అండ్ సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్లో అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం అంటూ ఉన్నది, యాజ్ ఏ అప్కమింగ్ సింగర్స్గా మీరు ఇది కరెక్ట్గా చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న లేటెస్ట్ ఫాస్ట్ ట్రెండ్లో అయితే సో చాలామంది సింగర్స్ లిరిక్స్ని మర్చిపోతూ ఉన్నారు, సో సరిగ్గా పాడట్లేదు ఈవెన్ మెయిన్ సాంగ్కి వచ్చేటప్పటికి అని అంటూ ఉన్నారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఒరిజినల్ అంటే అప్పుడున్న సాంగ్స్ కి ఇప్పుడున్న సాంగ్స్ కి వ్యత్యాసం అనేది చూసుకుంటే అప్పుడు లిరికల్స్ ఇంకా బాగున్నాయి, ఇప్పుడు అనేది స్పష్టత అనేది తగ్గిపోతుంది అని అంటున్నారు. అంటే మరి అది పాడించే టైం అంటే మాకు కూడా అంత చెప్పేంత ఇది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. బట్ స్టిల్ ఏంటంటే అప్పుడు సుశీల్ గారు పాడితే వీ కెన్ రైట్, ఆవిడ పాడుతున్నప్పుడు పేపర్ తీసుకొని వెంటనే రాసేయచ్చు అదేంటో. సో ఇప్పుడు కొంచెం కొన్ని అర్థం అవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు, అలా ఉంటుంది. సూపర్. ఓకే. అండ్ అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేంత అనుభవం రాలేదని మీరు అనుకుంటున్నారు. yes ఇట్స్ ఓకే. అండ్ నార్మల్ గా మూవీ సాంగ్స్ లో ఇప్పటి వరకు ఏమైనా పాడిన అనుభవం ఏమన్నా ఉందా? నేను పాడానండి. అవునా? ఏ మూవీస్ అండి? అనురాగ్ కుల్కర్ణి అన్న నన్ను నా వాయిస్ రిఫర్ చేశారు శ్రీచరణ్ పాకల గారికి. నాందితో నా డెబ్యూ స్టార్ట్ అయింది యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. కారుణ్యంతో కలిసి చెల్లి అనే సాంగ్ పాడాను. దెన్ ఆఫ్టర్ బంగారు రాజు, అనూప్ రూబెన్స్ గారికి, కళ్యాణ్ మాలిక్ గారికి కొన్ని ట్రాక్స్, తర్వాత RRs రీ రికార్డింగ్స్ కిర్వాణి గారికి పాడాను. అలా. అండ్ వాట్ అబౌట్ యు? నాకు ఇంకా ఛాన్స్ రాలేదు. సో వచ్చేస్తుంది ఇప్పుడు మాత్రం వచ్చేస్తుంది. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తుంది అంటారు చూసారా, ఆ డైలాగ్ మాత్రం జస్టిఫై చేస్తారు మీరు. యా. అండ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఒకరి మొక్కలు చూసుకుంటారండి, ఎవరు చెప్పాలన్నా లేకపోతే ఎవరున్నారన్నా? అందరూ ఫేవరెట్. ఒక సింగర్ కి ఫేవరెట్ సింగర్, ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి కొంచెం కష్టమైన క్వశ్చన్స్. అందుకే కదా ఇక్కడ కూర్చోబెట్టి అడుగుతున్నాను. అంటే ఒకరి పేరు చెప్తే ఇంకొకరు ఛాన్స్ ఇవ్వరు అట్లా? ఎప్పటికీ అంటే వాళ్ళ పాటలు పాడితేనే మేము అసలు వాళ్ళ మ్యూజిక్ లో పాడినంత హ్యాపీ ఫీల్ అవుతాం, జస్ట్ వాళ్ళ పాటలు పాడితే. రెహమాన్ సార్, ఇళయరాజా గారు, మణి శర్మ గారు, దేవశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు, యువన్ శంకర్ రాజా గారు, లిస్ట్ పెద్దదైపోతుంది లిస్ట్ మొత్తం. యా. అండ్ ఇద్దరు, ఒక మేల్ సింగర్ ఒక ఫిమేల్ సింగర్ ఇట్లా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడితే వినాలని నాకు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఏదైనా పాడితే హ్యాపీ ఫీల్. రియల్లీ సూపర్. థ్యాంక్ యూ. నేనే కాదు మా టీం అందరూ కూడా దే ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సాంగ్ కూడా నిజంగా మెస్మరైజ్ అయ్యేలా చేసేసారు అనమాట. అండ్ ఈ క్వశ్చన్ అయితే మెయిన్ గా హరిప్రియకి. సో ఏంటంటే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనే మన ఆలోచన అట్లా ఉందా? ఎందుకంటే మీ స్మైల్ చాలా బాగుంది, ఎక్స్ప్రెసివ్ గా అట్లా ఉంది అనమాట, అందుకోసమే. అంటే నార్మల్ గా నవ్వు ఒక్కటే వచ్చి నాకు ఇంకంతకు మించి ఏం రాదు, వేరే ఎక్స్ప్రెషన్స్ అంటే ఏడుపు నవ్వు ఇవి రెండే వచ్చు. ఓకే. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేదండి. నేను మామూలుగా ఏదో మొన్న కొంతమంది వాయిస్ విని డబ్బింగ్ చేయొచ్చు కదా అని అన్నారు, దాని వైపు ఏదో ఆలోచిద్దామని అనుకుంటున్నాను అంతే. ఓకే. సో తర్వాత అడుగులు అయితే డబ్బింగ్ వైపు, దాంతో పాటు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారంటే ఆ వైపు అంటే వాయిస్ కూడా బాగుంది కాబట్టి వెళ్ళే అవకాశాలు అనేది కూడా ఉంటాయి అనమాట. అండ్ మీరైతే గేట్ ని తనుకొని వెళ్ళిపోవాలనుకుంటారా? గేట్ ఓపెన్ చేసుకొని గేట్ ఎగ్జామ్ రాసి గేట్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. వావ్. రెండు అయితే బ్యాలెన్స్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. సో మొత్తానికి అయితే ఫ్యూచర్ ప్లాన్స్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ సో మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడం అంటే ఇట్స్ ఖచ్చితంగా ఒక బాధ, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని అని అనిపించింది, కానీ ఉన్న రోజులు మాత్రం చాలా హ్యాపీగా. బెస్ట్ స్టేజ్, బెస్ట్ మెమరీస్, బెస్ట్ పీపుల్ అరౌండ్, అండ్ బయటకు వచ్చాక కూడా వీఆర్ గెటింగ్ ఆల్ దట్ లవ్, అది బాగా అనిపిస్తుంది. సో ఈ ఇండియన్ ఐడల్లో పాల్గొనడం ద్వారా మీకు వచ్చినది ఏంటి అనుకుంటున్నారు?
ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది, జనాలకి ఇంకా తెలిసాను. అండ్ అదే బయట ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు కార్తిక్ గారితో మాట్లాడిన విధానం బాగుంది, మీరు కార్తిక్ గారి పాట చాలా బాగా పాడారు, ఇలాంటివి చెప్తున్నప్పుడు అనిపిస్తుంది ఓకే మన పాట విన్నారు, చాలా బాగా విన్నారు అని అనిపిస్తుంది. అండ్ చాలా మంచి ప్లాట్ఫామ్, ఇక్కడ నుంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని కోరుకుంటున్నాను. సూపర్. మరి మీరు? కొంతమంది ఏంటంటే మామూలుగా ఎక్కువ అభిమానం ఉన్నవాళ్ళు నన్ను ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు, బట్ సమ్వేర్ హ్యాపీయే అనేసి అన్నారు. అండ్ ఎంతమంది వాళ్ళ లవ్ సపోర్ట్ ని మాకు ఓటింగ్స్ ద్వారా కానీ మెసేజెస్ ద్వారా కానీ పంపించారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్. ఎప్పటికీ ఎన్ని వీక్స్ ఉన్నామో మాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఒక్కొక్కరి నుంచి మెసేజెస్ కానీ వీఆర్ సో థ్యాంక్ఫుల్. ఎప్పటికీ రుణపడి ఉంటాం. అండ్ బాహుబలి 2లో సాంగ్ పాడారు కదా హంసలా, దట్ వాస్ ఆసమ్. అండ్ మీ సైడ్ నుంచి అయితే అండ్ ఇద్దరు అమ్మాయిలతో సాంగ్, వైలిన్ సాంగ్ అయితే నిజంగా ఎఫర్ట్ మొత్తం పెట్టి పాడుతూ ఉంటే ఓ అని అనిపించింది అనమాట. అక్కడ జడ్జెస్ కూడా అలాగే ఫీల్ అయిపోయింటారు అనుకుంటా. అండ్ అక్కడ ఉన్న జడ్జెస్ లో మీకు బాగా నచ్చిన జడ్జెస్ అంటే సింగర్స్ గురించి ఏం చెప్పట్లేదు, ఒక గుడ్ అంటే ర్యాప్ కానీ అట్లా ఉన్న జడ్జెస్ ఎవరైనా ఉన్నారా? ముగ్గురు. అందరికి సమన్యాయం మాత్రం బాగా చేస్తున్నారు, ఎవరికి అలా ఇవ్వకుండా. ఏదన్నా చిన్న అగ్గి పెడదామంటే ఛాన్స్ ఇవ్వట్లేదుగా, వాటర్ పోసేస్తున్నారు. నాకైతే ముగ్గురు అంటే అంతే సేమ్. ఓకే, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. బట్ నిజంగా ప్రేక్షకులే కాదు, ఈవెన్ నేను కూడా అనుకున్నాను అనమాట, ఇంత తొందరగా మీరు బయటికి వస్తారని కూడా అనుకోలేదు. సో కానీ ఉన్న రోజులు మీరైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇచ్చారు. ఫ్యూచర్ కూడా సూపర్ గా ఉండాలని, ఇంకా బెస్ట్ అవకాశాలను రావాలని కూడా కోరుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో గైస్, మరి ఇండియన్ ఐడల్ సీజన్ 3 సింగర్స్ అయిన హరిప్రియ అండ్ కుశల్ శర్మ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినా కానీ వాళ్ళిద్దరు ఎంటర్టైన్ చేసిన విధానం మాత్రం సూపర్గా ఉంది. ఇంటర్వ్యూ కూడా సూపర్గా వచ్చింది. సో గైస్, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.